తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం గురుగారు. గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ విశ్వావసునామ సంవత్సరం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాలు, జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. గతించినటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యల నుంచి బయటపడటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బుధుడు మిత్రకారకుడు. మీ గత జీవితానికి సంబంధించినటువంటి మిత్రులను మళ్ళీ కలుసుకోవటం, వాళ్ళ యొక్క సహాయ చర్యల వల్ల జీవితంలో మళ్ళీ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధన నష్టం ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే ఇబ్బందులను కలిగించుకున్నామో మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏవైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పోలీసు సంబంధమైనటువంటి వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వాళ్ళు సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో భేషజాలకు మనం వెళ్ళటం వల్ల, కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఆలస్యం అవటం వల్ల మరికొన్ని పరువు ప్రతిష్టలకు సంబంధించిన, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సహోదర సహోదరి వర్గం వారితో ఉన్నటువంటి విభేదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి స్థిర చరాస్తులకు సంబంధించిన, పెద్దలకు సంబంధించిన వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు. కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గంతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో ఎక్కడ కోల్పోయామో అక్కడే సంపాదించాలి, ఏ వైభవాన్ని అయితే కోల్పోయామో అదే వైభవంలోకి రావడానికి మీరు చేసే ప్రయత్నాలకి భగవంతుడు కాలం అప్పుడే మీకు అందించినట్టుగా ఒక పాత మిత్రుడు యొక్క సహాయక చర్యల వల్ల జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి తప్పకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. సంతానం వృద్ధిలోకి వస్తూ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా మొదలవుతూ ఉంటాయి. మరోవైపు అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తున్నటువంటి కారణంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధనలాభం వస్తుందన్నటువంటి ఉద్దేశం చేత కొంతమంది చెప్పేటువంటి మాటలు విశ్వసించి విని అధిక ధనం వస్తుంది, ఆకస్మిక ధనం వస్తుంది, సులభమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించవచ్చు అన్నటువంటి ఆశ చేత మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. మోసపూరితమైనటువంటి వ్యక్తులు, మోసపూరితమైనటువంటి వ్యవస్థలు మీ ద్వారా ధనాన్ని అపహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతంగా మార్చుకోగలిగినటువంటి స్థితిగతులు కూడా తప్పకుండా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి విద్యా సంబంధమైనటువంటి అంశాలు, ఎప్పుడైతే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి తీవ్రతరమైనటువంటి ఇటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయో
మనం ఉన్నటువంటి జన్మస్థానం నుండి వేరొక స్థానానికి వలస వెళ్ళటం, దూర ప్రాంతం, దూర రాష్ట్రం, దూరదేశంలో విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దూర విద్య, దూరదేశ ప్రయాణం, ప్రత్యేకించి వేరొక రాష్ట్రం, వేరొక దేశం కోసం, అక్కడ ఉద్యోగం కోసము, విద్య కోసము మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. గురుగారు, మరి ఈ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం వీళ్ళు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? సింహరాశి జాతకులకి శని భగవానుడి యొక్క అష్టమ శని కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి శని పాశుపతాన్ని చేయించటం, అది కూడా తాంత్రిక విధానంలో శనివారం రోజు కానీ, శని త్రయోదశి రోజు కానీ జమ్మి చెట్టు యొక్క సమిధలు, నువ్వుల నూనెతో చేసే అద్భుతమైనటువంటి క్రతువే శని పాశుపతం. దీన్ని చేయించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలని వీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురువారం పూట గురుదేవతా స్వరూపాన్ని దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు ఇత్యాది దేవతా స్వరూపాలు గురుస్వరూపాలుగా మనం భావన చేస్తూ ఉంటాం. ఆ గురు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఇప్ప నూనెను దానంగా ఇచ్చిన, ఇప్ప నూనెతో దీపారాధన చేసిన పరిస్థితులు చక్కబడతాయి, సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ సింహరాశి వారికి విశ్వవసునామ సంవత్సరం ఏ గ్రహాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఏం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బంపజీ.